హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి విష్ణు బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. అయితే నిన్నటి వ్లాగ్లో అందరూ గుర్తుపెట్టుకొని చాలామంది కాదు, మ్యాక్సిమం నిన్న పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా విష్ణు బర్త్డే విషెసే అనమాట. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఇంతమంది నాకు విషెస్ పెట్టారా అని చెప్పి. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, విషెస్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంకా ఇవాళ ఏంటి అంటే మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్దాం అనుకున్నాం లంచ్కి. అందుకనే ఇంక ఇవాళ లంచ్ బాక్స్ అయితే ఏమీ చేయట్లేదు, సాంబార్ ఇడ్లీ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను సాంబార్ ఎలా చేస్తానో మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో నేను చూపించే ఉంటా. ఫస్ట్ అయితే కందిపప్పుని టమాటాలని ఉడికించేసుకొని దాన్ని మిక్సీ చేసేస్తాను. అయితే దాంతోపాటు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తానండి. పచ్చి కొబ్బరి సాంబార్లో చాలా బాగుంటుంది టిఫిన్తో తినడానికి. అయితే ఇంకా పచ్చి కొబ్బరి లేదని వేయలేదు. సో అది మిక్సీ చేసేసి పోపు పెట్టేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలని బాగా ఎర్రగా వేయించుకొని, ఉల్లిపాయలు వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు టమాటా అందులో వేసేసా. ఇంకా సాంబార్ పొడి, కారము, ధనియాల పొడి, తర్వాత పసుపు, చింతపండు రసము అన్నీ వేసేసుకొని సాంబార్ని అయితే బాగా మరిగించాలి. మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే సాంబార్ రెడీ. అయితే ఇడ్లీతో కానీ దోశతో కానీ తినేటప్పుడు సాంబార్లో ఖచ్చితంగా కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క స్పూన్ వేయండి, ఎక్కువ అవసరం లేదు, చాలా బాగుంటుంది. నేనేంటి అంటే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేశాను సాంబారు. మార్నింగ్ టిఫిన్లోకి ఉంటుంది, మళ్ళీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలంటే చేయలేం కదా, అందుకని కాస్త సాంబార్ ఎక్కువ చేశాను. అయితే ఉదయాన్నే చేసిన సాంబారు నైట్ వరకు ఉండదండి. అప్పుడు ఏంటంటే మనం మధ్యాహ్నమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు నైట్కి మళ్ళీ టిఫిన్ తినేద్దాంలే అని చెప్పి కొంచెం ఎక్కువ చేశాను. అలాగే కదా, అందుకని కొంచెం పాయసం అయితే చేశాను. ఇంకా పాయసం అయితే దేవుడి దగ్గర పెట్టలేదండి, ఎందుకంటే నేను ఇంకా స్నానం చేసి చేయలేదు పాయసము. అంటే టైం లేదు, అంటే బయట గుమ్మాలన్నీ తుడిచి ఇల్లు క్లీన్ చేసే లోపల టైం అయిపోతుంది. ఇంక మళ్ళీ నేను స్నానం చేసి పూజ చేయాలి అన్నా కూడా టైం లేదు కదా. అందుకని మా వారేమో నేను చేసేస్తానులే పూజ, నువ్వు వంట చేసుకోలే అని చెప్పి అన్నారు. ఇంక అందుకే సాంబార్ ఇడ్లీ చేసేసి అంటే పాయసం చేశాను. వీళ్ళకి ఏంటి అంటే స్కూల్కి టైం అయిపోద్ది కదా, మా వారికి వాళ్ళ సెలవు పెట్టడానికి కుదరలేదు. 10th వాళ్ళకి ఎగ్జామ్ ఉందంట. సో మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, మధ్యాహ్నం నుంచి వస్తానులే అని చెప్పి అన్నారు. సో అప్పుడు ఏంటి అంటే ఇంకా మధ్యాహ్నం బయటకు వెళ్దాం లంచ్కి అని చెప్పేసి వంట చేయలేదు. కానీ ఉదయం అంటే మధ్యాహ్నం వంట చేయలేదు, కానీ ఉదయం అయితే సాంబార్ ఇడ్లీ చేశాను కదా. సో పాయసం ఇవన్నీ నేను మళ్ళీ స్నానం చేసి చేయాలి అంటే మాత్రం లేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇంక మా వారైతే స్నానం చేసి పూజ చేసేసారు. ఇంక నేనైతే ఇంకా విష్ణుకి పెట్టాలి కదా అని చెప్పి చేశాను పాయసం. అయితే అస్సలండి పాయసము చేశాను, మా వారు తిన్నారేమో. ఇంకా లక్కీ విష్ణు అయితే మాకొద్దమ్మా అంటారండి. అదేంటో పాయసం కానీ పరమాన్నం, మళ్ళీ గులాబ్ జామ్ తింటారు కానీ పాయసం పరమాన్నం అస్సలు తినరు. అందుకే పెద్దగా చేయను అనమాట. కాకపోతే ఇంక పుట్టినరోజు కదా, ఖచ్చితంగా పాయసము గారెలు చేస్తారనమాట మా వాళ్ళైతే. ఇంక గారె అయితే చేయలేదు, ఇంకా ఇడ్లీ ఉంది కదా అని చెప్పి ఇడ్లీ సాంబారే పెట్టేసా. గారె చేయలేదు కానీ పాయసం అయితే చేశాను తినిపిద్దామని. వాడు చూడండి, వాడు బ్రౌనీ అడిగాడు, చాక్లెట్ బ్రౌనీ. అది ముందు రోజు చేద్దామంటే పని ఉందని ఇంకా నిన్న చేయలేదు. ఇవాళ అయితే చేశాను. చేస్తానురా బాబు, ఫస్ట్ కొంచెం పాయసం తిను అని చెప్పి పాయసం అయితే పెట్టా. నువ్వు స్కూల్ నుంచి వచ్చే లోపల చేస్తానులే బ్రౌనీస్ అని చెప్పి. చాక్లెట్ బ్రౌనీ అంటే బాగా ఇష్టం అనమాట, పిల్లలిద్దరికి చాలా ఇష్టం. అంటే వాళ్ళకే కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఇంక కేక్ కటింగ్ అయితే చిన్న కేక్ కటింగ్ ఉంది, బయట నుంచి ఒక చిన్న కేక్ అది తెచ్చి కట్ చేద్దాం. అలాగే అందరికీ పెట్టడానికి అయితే బ్రౌనీస్ చేద్దాంలే అని చెప్పి ఇంకా చాక్లెట్ బ్రౌనీ అయితే చేస్తున్నాను. ఇంక మా వారు ఏంటంటే పిల్లల్ని గుడికి తీసుకొని వెళ్ళి ఇంకా స్కూల్లో దిగబెట్టేస్తానని చెప్పి 7:30కే బయలుదేరిపోయారు వాళ్ళైతే. అయితే ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనంతా చేసుకొని ఇక్కడైతే నేను బ్రౌనీ చేస్తున్నాను. ఇది బ్రౌనీ అయినా అనొచ్చు, లేకపోతే చాక్లెట్ లావా కేక్ అయినా అనొచ్చు. యాక్చువల్గా ఒక రెసిపీ అనుకున్నాను, ఆ తర్వాత ఒక షార్ట్లో చూశాను అనమాట ఈ రెసిపీ. సో చెప్తానుండండి. ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే 1 కప్పు మైదా తీసుకున్నాను. చాపర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసేసుకోండి. 1 కప్పు మైదాకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది, కాకపోతే నేను కొంచెం పంచదార తక్కువ తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు కోకో పౌడర్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీరు ఒకవేళ డార్క్ చాక్లెట్ కనుక వాడితే ఇంత కోకో పౌడర్ వేయొద్దు. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ వేయట్లేదు, డార్క్ చాక్లెట్ ఎప్పుడు వేస్తానో చెప్తా. కాబట్టి 1/2 కప్పు కోకో పౌడర్ అయితే వేసుకున్నాను. చిన్న టీ గ్లాస్ ఆయిల్, టీ గ్లాస్ ఉంటుంది కదా, అది కొలత అనమాట.
పెద్ద గ్లాసు పిండి తీసుకుంటే చిన్న గ్లాసు ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఆయిల్ అయితే చిన్న గ్లాస్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత స్మెల్ రాకుండా ఉండడం కోసం, అంటే ఇప్పుడు ఈ మైదా పిండి వీటన్నిటికీ ఒక స్మెల్ వస్తుంది కదా, సో ఆ స్మెల్ అంతా బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ అయితే ఒక 5 డ్రాప్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎగ్స్ కనుక వేసుకోవాలి అనుకుంటే ఒక 3 ఎగ్స్ వేసుకోండి. ఎగ్ తినని వాళ్ళు పాలతో చేసుకోవచ్చు. ఇక్కడ పాలు ఏంటి అంటే ఎంత కావాలి అంటే చూసుకుంటూ వేసుకోవాలండి. ఒకటేసారి పాలు కనుక వేసేస్తే లూజ్ అయిపోద్ది పిండి. కాబట్టి కొంచెం కొంచెం పాలు ఎంత కావాలో చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు మొత్తం 3 చిన్న కప్స్ అయితే పట్టాయి. ఫస్ట్ అయితే ఒక కప్ వేసాను కదా, ఆ తర్వాత మళ్ళీ 2 కప్స్ అయితే వేసుకున్నాను. ఇది బ్రౌనీ కాబట్టి మనం అందులో బేకింగ్ పౌడర్ అయితే వేయకూడదు. బేకింగ్ పౌడర్ వేస్తే ఏంటంటే కేక్ లాగా అవుతుంది అనమాట. సో అది వేరే. నేను ఫస్ట్ మర్చిపోయి అది కూడా తీసి పెట్టాను బేకింగ్ పౌడరు. తర్వాత గుర్తొచ్చింది వేయకూడదు కదా అని చెప్పేసి ఇంక వేయలేదు. ఆ తర్వాత ఇదిగోండి మొత్తం అంతా పిండి ఇలా అయిపోతుంది. అన్నీ కలిపి మిక్సీ చేసేయడమే. ఇప్పుడు దీన్ని బేకింగ్ ట్రేలో వేసేసుకొని ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఓవెన్ లేకపోతే ఏదైనా స్టవ్ మీద నాన్ స్టిక్ కొంచెం మందంగా లావుగా ఉన్న నాన్ స్టిక్ కడాయి కానీ, లేకపోతే అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా, సో అది కానీ పెట్టేసుకొని కేక్ని బేక్ చేసుకోవాలన్నమాట. ఇంతే. ఇంక ఇందులో ఇసుక, సాల్ట్ ఇట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు. మనం ఇలా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు టైమర్ పెట్టేస్తే ఫోన్లో మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెడితే 20 నిమిషాలకి మనకి కేక్ అయినా కానీ లేకపోతే ఇలా బ్రౌనీస్ అయినా కానీ మంచిగా కుక్ అయిపోయి వచ్చేస్తాయి. సో అదైతే 20 మినిట్స్ ఫోన్లో టైమర్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను చాక్లెట్ గనాష్ లాగా తయారు చేస్తున్నాను. ఎప్పుడు చేసినా ఏం చేస్తానంటే కేక్లోనే వేసేస్తానండి. కోకో పౌడర్తో పాటు ఈ చాక్లెట్ కూడా ముక్కలు కట్ చేసి అందులోనే వేసేస్తాను. సో ఇప్పుడు ఏంటి అంటే అలా కాకుండా చాక్లెట్ గనాష్ లాగా తయారు చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇదంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని, మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ లేదు అనుకుంటే పాలని బాగా మరిగించుకోవాలి చిక్కగా. పాలల్లో ఇంకా వేరే నీళ్ళు ఏమీ కలపకుండా మంచిగా పాలని చిక్కగా మరిగించుకొని దాంట్లో ఉన్న మీగడంతా కూడా తీసేయాలి. మీగడ ఉంటే ఏమవుతుందంటే మనకి మధ్య మధ్యలో మీగడ తగులుతూ ఉంటే బాగోదు కదా. సో అందుకని ఇలా స్ట్రెయిన్ చేసి ఆ మీగడంతా తీసేసి ఆ వేడి పాలల్లో ఈ చాక్లెట్ కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది వేసేయాలి. వేసేసి కొంచెం బటర్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వాడకూడదు, ఇక్కడ బటరే వేయాలి మనం. సో బటర్ వేస్తే ఏంటంటే మనకి చాక్లెట్ గనాష్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది కదా కేక్స్ మీద వేసేటప్పుడు. సో బటర్ అయితే వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేస్తే మనకి చిక్కగా అవుతుంది. వేడి మీద ఏంటంటే పల్చగా ఉంటుంది అనమాట. సో చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది. సో ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 20 మినిట్స్ అయ్యింది. కేక్ అయితే ఇలా బాగా బేక్ అయిపోయింది. సో బ్రౌనీ అనుకోండి, అందులోనే చాక్లెట్ అంతా వేసేసేయాలి. సో ఇది బ్రౌనీ కాదు, చాక్లెట్ లావా కేక్. అయితే మామూలుగా చాక్లెట్ లావా కేక్స్ చిన్న చిన్న కప్స్లో చేస్తారు. సో ఇదేంటి అంటే ఒకటే పెద్దగా చేస్తున్నాను అనమాట. అందుకే నేను కేక్ అనేది డిమోల్డ్ చేయలేదు, బయటికి తీయలేదు, ఆ మౌల్డ్లోనే పెట్టేశాను. పెట్టేసి ఆ వేడి చాక్లెట్ సిరప్ ఉంది కదా, కొంచెం చల్లారింది చూడండి, థిక్గా అయిపోయింది. ఇంకా చల్లారే కొద్దీ ఇంకా టైట్ అయిపోద్ది అనమాట ఆ చాక్లెట్ గణేష్ అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇదంతా దాని మీద ఆ వేడిగా ఉన్నది ఆ వేడి కేక్ మీద అలా వేసేసాను. మొత్తం వేసేసిన తర్వాత నేను 2 కేక్స్ చేసుకున్నాను. సో ఇదిగోండి ఇలా ఇంక పైన ఇంకో కేక్ కూడా పెట్టేసి ఆ వేడిగా ఉన్న ఆ చాక్లెట్ గణేష్ మొత్తం వేసేసాను అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటి అంటే మనం చల్లగా తినాలి అనుకుంటే అలాగే చల్లగా తినేయచ్చు, లేదు వేడిగా తినాలి అనుకుంటే దీన్ని ఎప్పుడు తినాలి అన్నా సరే ఓవెన్లో కానీ లేకపోతే ఇప్పుడు స్టవ్ మీద మనం కేక్ ఎలా బేక్ చేసుకున్నామో అలాగే వేడి చేసుకోవాలన్నమాట. సో పెట్టేసి ఒక 10 నిమిషాలు కనుక పెట్టేస్తే 10 నిమిషాలకి మొత్తం మళ్ళీ వేడిగా అవుతుంది కేకు. సో వేడిగా అయినప్పుడు ఏంటి అంటే ఆ ముక్కల్లాగా కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పైన ఐస్ క్రీమ్ ఒక స్కూప్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అందుకే ఇంక ఇలా చేసేసాను. అంటే ఇది యాక్చువల్గా బర్త్డే కేక్ ఏం కాదు, పిల్లలు ఇంట్లో తింటారు కదా అని చెప్పి చేశాను అనమాట. ఇది బ్రౌనీ కాదు, అలానే చాక్లెట్ లావా కేక్, రెండు మిక్సింగ్. బ్రౌనీ అనుకోండి డ్రైగా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. తర్వాత చాక్లెట్ లావా కేక్ అనుకోండి సాఫ్ట్గా ఉంటుంది, చిన్న మౌల్డ్స్లో చేస్తారు. సో
నేనేంటి అంటే ఇలా కలిపి పెద్దదిగా చేసేసాననమాట. సో, ఎప్పుడైనా మనం తినాలి అనుకుంటే ఇలాగే తినేయొచ్చు. లేదు అంటే ఓవెన్‌లో ఒక 5 మినిట్సో, 10 మినిట్సో మళ్ళీ వేడి చేసుకుంటే ఆ చాక్లెట్ అంతా మళ్ళీ మెల్ట్ అయిపోయి వేడి వేడిగా చాలా బావుందండి నిజంగా కేక్ మాత్రం. సో, ఇదేంటి అంటే పిల్లలకి బర్త్‌డే కేక్‌తో పాటు ఇది కూడా ఒక పీస్ పెడదాంలే అని చెప్పి ఇంకా అలా చేసేసాను. మా పిల్లలు రాగానే కట్ చేసుకొని తినేసారండి. నేనింక అదంతా వీడియో తీయలేదు గానీ, రాగానే అసలు ఎంత బావుందమ్మా అని చెప్పేసి కట్ చేసుకొని తినేశారు. ఇంకా ఈవినింగ్ ఏంటి అంటే, ఇంకా మామూలు బయట నుంచి ఒక చిన్న కేక్ తీసుకొచ్చారనమాట పేస్ట్రీ మా వారు. సో, దాన్ని కట్ చేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఇంక మేమైతే ఇక్కడ హోటల్ సత్యం అని చెప్పేసి వెజ్, నాన్ వెజ్ 2 ఉంటదంట. ఇవాళ నేను నాన్ వెజ్ అయితే తినను. సో, వెజ్ కాబట్టి ఇంకా పిల్లలు కూడా నాన్ వెజ్ తినరు కాబట్టి, మేము ముగ్గురం వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మా వారు మాత్రం నాన్ వెజ్ అంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. మేమైతే మాత్రం ఇంక వెజ్ అంటే ఇంకేముంటదండి మహా అయితే పన్నీరు, మష్రూము, బేబీ కార్న్ ఇవే కదా! సో, వాటిల్లోనే రెగ్యులర్‌గా ఎప్పుడు ఇంట్లో చేసే రెసిపీసే ఇక్కడ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఏదైనా చైనీస్ రెస్టారెంట్‌కి అలా వెళ్దాం. పిల్లలైతే పిజ్జా అదే డామినోస్‌కి వెళ్దాం అన్నారు. కాకపోతే మా వారు తినరు పిజ్జాలవి. మనం నైట్‌కి ఆర్డర్ పెట్టుకుందాం లేరా కావాలంటే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి డ్యాడీ కూడా తినాలి కాబట్టి ఫ్యామిలీ రెస్టారెంట్‌కి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చామనమాట. సో, ఇదేమో వెజ్ మ్యాంచో సూప్ అంట. ఏం లేదు మామూలు వెజిటబుల్ సూప్‌లోనే మ్యాగీ ఉంటది కదా నూడిల్స్. సో, అవి బాయిల్ చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి ఏశారు. అంత సూపర్‌గా నాకేం నచ్చలేదు. అంటే అంత సూపర్‌గా అనిపించలేదు. చెప్పాలంటే ఆ సేమియా పైన ఆ మ్యాగీ వేయకుండా ఉంటేనే సూప్ బావుంటదేమో అని అనిపించింది. మా వారిని తాగమంటేనేమో నాకొద్దు అది బాగోదని నాకు ముందే తెలుసు. అందుకే నేను తాగలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా పన్నీర్ టిక్కా అయితే చెప్పుకున్నాము. ఆ! బేబీ కార్న్ మంచూరియా చాలా బావుందండి. ఈసారి మీకు చేసి చూపిస్తాను. అసలు చాలా మంచిగా ఉంది. బేబీ కార్న్‌ని బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి, బాయిల్ చేసి చేసినట్టున్నారు. అంటే బావుంది. నాకైతే నచ్చింది బేబీ కార్న్ తోటి. నేను ఒకసారి చేశాను. అయితే ఎలా చేశానంటే డైరెక్ట్‌గా కట్ చేసేసి చేశాననమాట. బాయిల్ చేయలేదు. వీళ్ళు బాయిల్ చేసినట్టున్నారు కాబట్టి టేస్ట్ కాస్త డిఫరెన్స్ తెలుస్తుంది. ఈసారి బాయిల్ చేసి మీకు షేర్ చేస్తానులేండి. బేబీ కార్న్ తోటి మంచూరియా చాలా బావుంది. నేను ఎక్కువగా స్వీట్ కార్న్ తోటి చేస్తా. మా పెద్దోడికి ఇష్టం అని చెప్పేసి స్వీట్ కార్న్ మంచూరియా ఎక్కువ చేస్తూ ఉంటాను. కానీ బేబీ కార్న్ కూడా చాలా బావుంది. చెయ్యాలి ఒకసారి. ఆ తర్వాత పన్నీర్ టిక్కా అయితే ఆర్డర్ చేశాను. ఆ విష్ణు ఏమో పెద్ద తినేవాడిలాగా పన్నీర్ మంచూరియా చెప్పాడండి. అస్సలు కనీసం ఇంత కూడా నోట్లో పెట్టలేదు వాడు. ఈ టిక్కా తినగానే హెవీ అయిపోయిందనమాట. పన్నీర్ అంతేనండి. పన్నీర్ ఎక్కువ తినలేము. కాకపోతే ఇంక వెజ్ అప్పుడు వేరే ఆప్షన్ ఉండదు. మష్రూము, పన్నీర్ తప్ప ఇంక మనకి పెద్ద ఆప్షన్స్ ఉండవు కదా! ఇంకా ఆలు అవైతే ఎందుకులే ఇప్పుడు మనం ఇంట్లో తింటాం కదా! ఆలు అలాంటివి. ఎందుకులే అని చెప్పి ఇంకా దాల్ తడక కూడా బావుంటది. ఇంక పిల్లలు వద్దన్నారు. ఇంక దాల్ తడక గానీ, లేకపోతే ఆలు కర్రీ గానీ ఏం చెప్పుకోలేదు. పన్నీర్ బటర్ మసాలా చెప్దాం అనుకుంటే మొత్తం పన్నీర్ మంచూరియా అంతా అలాగే ఉండిపోయింది. విష్ణు ఏమో వాళ్ళ డ్యాడీతో పాటు బిర్యానీ తింటా అని చెప్పి అన్నాడు. ఇంక నేను అస్సలు తినలేకపోయాను. నేను ఆ స్టార్టర్స్ తినేసేసరికి నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత ఇంక నాన్ కూడా మిగిలిపోయిందనమాట. సరే అని చెప్పి ఇంక మిగిలిన ఆ కర్రీ అది ఉంది కదా మంచూరియా, పన్నీర్ మంచూరియా, ఆ నాన్ అవన్నీ ఇంక ఇంటికి ప్యాక్ చేసుకొని వచ్చాము. వేస్ట్ అయిపోద్ది కదా ఎందుకులే అని చెప్పి. ఆ తర్వాత ఒక లస్సీ తాగేస్తే ఇంక పొట్ట ఫుల్ అయిపోయిందనమాట నాకైతే. అనుకుంటాం కానీ బయట రెస్టారెంట్స్‌కి వెళ్తే అవి తినొచ్చు, ఇవి తినొచ్చు అని అసలు ఏం పెద్ద హెవీగా ఏం తినలేమండి. తినాలి అన్న ఒక ఏమంటారు ఎక్సైట్‌మెంట్ తప్ప తినలేము. ఇంకా అలాగా తిన్న వరకు తిని మిగతావైతే కొంచెం మిగిలినవి ప్యాక్ చేయించుకున్నాము. ఇంక మా వారు మాత్రం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. బిర్యానీ వరకు శుభ్రంగా తిన్నారు. మమ్మల్ని మాకు తిట్లనమాట. మిమ్మల్ని ఎవరు ఎక్కువ ఆర్డర్ చేయమన్నారు? ఎందుకు మిగిల్చారు? అని చెప్పి. సో, ఇంక అలాగా కూర్చున్నాం కొంతసేపు తినేసి కొంచెం హెవీగా ఉంది కదా! ఇప్పుడు ఇంటికెళ్ళిపోదాం అని పిల్లలేమో గేమ్ వరల్డ్ ఉంటది కదా! గేమింగ్ జోన్ అక్కడికి వెళ్దామని. కాకపోతే వాళ్ళ డ్యాడీ ఏమో ఇప్పుడు వద్దులే నాన్న లేట్ అయిపోద్ది ఇంటికెళ్ళిపోదాము సండే ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పేసి అంటా ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా టైం ఇంకా 3:30 అలాగే అయ్యింది. కొంతసేపు పార్క్లో కూర్చొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాము. ఒక్కసారి గేమ్ జోన్కి వెళ్ళామంటే మాత్రం అక్కడ టైం ఎంత అవుతుందో చెప్పలేము. సిఎంఆర్ సెంటర్లో ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేవి, అక్కడికి తీసుకెళ్ళమని. సో, సండే తీసుకెళ్తానని చెప్పి అన్నారు. కొంతసేపు ఇక్కడ కూర్చున్నాం. పిల్లలైతే ఆడుకున్నారు. పక్కన ఏదో ఈవెంట్ ఏదో జరుగుతుందండి. సింగర్ సునీత గారు వీళ్ళందరూ వచ్చారంట. కాకపోతే ఇంక మేమేం వెళ్ళలేదు లోపలికి.
టికెట్స్ అవైలబుల్ అని చెప్పి అన్నారు కానీ ఇంక మేమేం వెళ్ళలేదు. అలా కొంతసేపు ఆ మ్యూజిక్ ఆ పాటలు అవి వింటూ ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము. ఆ తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. కాఫీ తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా విష్ణు వాళ్ళ బర్త్డే కదా, ఇంకా విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. చిన్న కేక్ అయితే తెచ్చి కేక్ కట్ చేస్తూ ఉన్నారు అనమాట. క్లాత్ ఇస్తాను. నువ్వు పెట్టరా, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు పెట్టరా అడిగి. ఇంకా అలా చిన్న కేక్ కటింగ్ అయితే విష్ణుగాడికి ఎంతో ఓసిడి అంటే కేక్ నోట్లో పెట్టడండి. అంటే కొంచెం ఏదైనా అంటుకుంటుంది కదా, అందుకని చెప్పేసి అసలు నోట్లో ఏం పెట్టడు వాడు. ఇంకా బర్త్డే ఇంకా తప్పదు, ఖచ్చితంగా కేక్ నోట్లో పెట్టాలి. నాకైతే వాళ్ళ నువ్వు వచ్చింది వాడు ఫేస్ చూసిన తర్వాత ఇంకా అలా మొత్తానికి చిన్న కేక్ అది కట్ చేయించాము. అంటే ఎప్పుడు సింపుల్గానే అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, విష్ణుకి కాస్త ఫ్రెండ్స్ ఎక్కువే, ఇంకా ఎక్కువ మందిని పిలవలేదు వాడు, జస్ట్ వాడు ఆడుకునే ఫ్రెండ్స్ వరకే పిలిచాడు. బయటికి వెళ్ళొచ్చాం కదా, బాగా అలసిపోయాం అనమాట. ఇంకా ఏదో చిన్న కేక్ కటింగ్ అంతే. ఎలాగో ఇంట్లో నేను చేసిన కేక్ ఉంది కదా, ఇంక ఈ కేకు ఆ కేకు కలిపి పెట్టేశాము. అయితే పిల్లలు అయితే ఆంటీ మీరు చేసిన కేకే చాలా బాగుంది ఆంటీ, అదే పెట్టండి అని చెప్పి సెకండ్ టైం కూడా అడిగి పెట్టించుకున్నారు. ఇంకా చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా అవన్నీ అలా పెట్టేసి చిన్న కేక్ కటింగ్ అనమాట, ఏదో వాడి హ్యాపీనెస్ కోసం. సో ఇంకా అలాగా విష్ణు బర్త్డే అయితే అలా జరిగిందండి. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తానండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.